ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025కు సంబంధించి ఆల్రెడీ సబ్మిట్ చేసినటువంటి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఇచ్చేసిన తర్వాత మన యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో మనకి సిఎస్సి సైట్లో మెయిన్ పేజీలో సపరేట్గా ట్రాన్స్ఫర్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక టైల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి మనం మన యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి ట్రాన్స్ఫర్ సైట్కి సంబంధించినటువంటి హోమ్ పేజ్. ఈ పేజీలోనే మనకి దీనికి సంబంధించినటువంటి జియో కానీ, నెక్స్ట్ అట్లాగే షెడ్యూల్ కానీ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కానీ, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అప్లికేషను, గ్రీవియన్స్, అట్లాగే వెబ్ ఆప్షన్స్, సీనియారిటీ లిస్టులు, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్, ప్రమోషన్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. అట్లాగే డౌన్లోడ్స్ వచ్చేసరికి వేకెన్సీ రిపోర్ట్ కానీ, డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి డౌన్లోడ్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి మనం ట్రాన్స్ఫర్ ఆర్డర్ మనకు కావాల్సింది వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి మన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇక్కడ ఉంటుంది మనకి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ మిగతా ప్రాసెస్ లాగానే యాజ్ యూజువల్గానే టీచర్ అథెంటికేషన్, కన్సర్న్ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెట్ ఓటీపీ మీద ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని దీని మీద మనం ప్రెస్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి సక్సెస్ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఓకే అని చెప్పేసి మనం దాని మీద ప్రెస్ చేసి కింద డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది. ఈ డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మన యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా ప్రొసీడింగ్తో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. దీనిలో ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి చివరిలో వచ్చేసరికి కన్సర్న్డ్ టీచర్ యొక్క నేము, పోస్టు, ప్రెజెంట్ వర్కింగ్ స్కూలు, నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ స్కూల్. ప్రెజెంట్ వర్కింగ్ స్కూల్ అంటేనేమో ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న స్కూల్ అనమాట. ట్రాన్స్ఫర్డ్ స్కూల్ అంటే మనం ట్రాన్స్ఫర్లో అప్లై చేసుకున్న తర్వాత మనకి అలాట్ అయినటువంటి స్కూల్ అనమాట. సో ఇలా మారిన వాళ్ళకేమో ఇక్కడ స్కూల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఎవరికైతే అంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్ కారో, ఎవరైతే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారో, ఎవరైతే ప్లేస్ మారలేదో వాళ్ళకి ఇక్కడ ఏమీ రాదనమాట. నో చేంజ్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. అలా వచ్చిందంటే వాళ్ళు అదే స్కూల్లో ఉన్నారని అర్థము. ఇక్కడ ట్రాన్స్ఫర్ స్కూల్ అని చెప్పేసి వాళ్ళు వర్క్ చేస్తున్న స్కూల్ కాకుండా ఇంకోటి కనపడింది అంటే వాళ్ళు కన్సర్న్ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు అని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ విధంగా ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టినటువంటి టీచర్స్ అందరూ కూడా వారికి అలాట్ అయినటువంటి ప్లేసులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీని మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ట్రాన్స్ఫర్ ఆర్డర్ డౌన్లోడ్ చేసే పేజీకి రీడైరెక్ట్ అవ్వచ్చు.